వెల్కమ్ టు మహాలెజెండ్. టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ తన విభిన్నమైన నటన, పవర్ఫుల్ పోలీస్ పాత్రలతో 4 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. వైద్య వృత్తి నుండి సినీ రంగానికి ప్రవేశించి అగ్ర నటుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం కొత్త నటులను ఇన్స్పైర్ చేస్తుంటుంది. తమిళనాడుకు చెందిన రాజశేఖర్ మొదట వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ అయ్యారు. అయితే నటనపై ఉన్న మక్కువతో 1986లో వందే మాత్రం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రాజశేఖర్ కెరీర్లో అంకుశం, ఆహుతి, మగాడు వంటి చిత్రాలు మైలురాళ్లుగా నిలిచాయి. ఇందులో ఆయన పోషించిన సిన్సియర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు అఖండ విజయం సాధించాయి. ఈ చిత్రాలకు గాను ఆయన 2 సార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డులను అందుకున్నారు. కేవలం యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా అల్లరి ప్రియుడు, శివయ్య, మా అన్నయ్య, సింహరాశి వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి క్లాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించారు. కొంత గ్యాప్ తర్వాత సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా వచ్చిన పిఎస్వి గరుడవేగ సినిమాతో ఆయన ఘనమైన కంబ్యాక్ ఇచ్చారు. నితిన్ హీరోయిన్ గా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో అతిథి పాత్రలో నటించిన రాజశేఖర్ ఇటీవల సర్వానంద్ హీరోగా చేసిన బైకర్ చిత్రంలో ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్లో నటించారు. తెలుగులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు చాలా మంది హీరోలు పోషించారు, కానీ ఆ తరహా పాత్రలో రాజశేఖర్ ప్రత్యేకమైన స్థానంలో నిలిచారు. అందుకు కారణం ఆ పాత్రలకు అవసరమైన ఆవేశం ఆయనలో ఉండటం. అప్పట్లో తెలుగులోకి తమిళ అనువాద చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. వాటిలో చాలా వరకు పోలీస్ కథలే ఉండేవి. కానీ రాజశేఖర్ రంగంలోకి దిగిన తర్వాత ఆ తరహా అనువాద చిత్రాలు ఇటుగా కన్నెత్తి చూడలేదంటే రాజశేఖర్ ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. కళ్ళెర్ర చేసి మిర్రి చూస్తూ, బుసలు కొడుతూ కాకి వేషంలో ఆయన డైలాగ్స్ చెబుతుంటే థియేటర్లో మాస్ ఆడియన్స్ కేకలు పెట్టేవారు. బయట కూడా రాజశేఖర్ పోలీస్ ఆఫీసరేమో అనుకునేంతగా ఆ పాత్రలో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవారు. పోలీస్ కథ అనగానే రాజశేఖర్ పేరు ముందుగా గుర్తుకు వచ్చేంతగా ఆయన ఆ పాత్రలకు జీవం పోసేవారు. నిజంగానే రాజశేఖర్కి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉండేదట, ఎందుకంటే ఆయన ఫాదర్ పోలీస్ ఆఫీసరే కనుక. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తన నిర్ణయం మార్చుకొని వైద్య వృత్తి వైపు అడుగులు వేశారు. హాస్పిటల్లో కేసులను చూసుకుంటూ కూర్చోవలసిన ఆయన తెరపై పోలీస్ ఆఫీసర్గా ఈ కేసులను పరిష్కరించడంలో బిజీ అయ్యారు. వందే మాత్రం సినిమాతో 1985లో హీరోగా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వచ్చిన అరుణకిరణం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తలంబ్రాలు హిట్తో కెరియర్ పరంగా ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తలంబ్రాలులో నెగిటివ్ షేడ్స్తో కూడిన పాత్రను చేసిన రాజశేఖర్ ఆ తర్వాత హీరోగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూసుకెళ్లడం విశేషం. ఆహుతి సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్న రాజశేఖర్ అంకుశం సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా నుంచే ఆవేశానికి మారుపేరుగా రాజశేఖర్ పేరు చెప్పుకున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు చిరునామాగా మారిపోయారు. మగాడు సినిమాలో యాక్షన్ హీరోగా విశ్వరూపం చూపిన ఆయన అక్కమొగుడు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. అల్లరి ప్రియుడితో రొమాంటిక్ హీరో అని కూడా అనిపించుకున్నారు. అంకుశం సాధించిన విజయం రాజశేఖర్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నిలబెట్టింది. ఆయన కెరీర్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పటి నుంచి ఆయన సినిమాలకి అకారంతో మొదలయ్యే టైటిల్స్ పెట్టడం అనేది సెంటిమెంట్ గా మారిపోయింది. అహంకారి, అమ్మ కొడుకు, ఆగ్రహం, అంగరక్షకుడు, అన్న మొదలైన సినిమాలు ఆ జాబితాలోనే కనిపించేవి. ఒక దశ తరువాత రాజశేఖర్కి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. అందుకు కారణాలు ఆయన సరైన కథలను, పాత్రలను ఎంచుకోకపోవడమే, కొత్తదనం వైపు కొత్త అడుగులు వేయకపోవడమే. తమిళ వాసనలు తగ్గని కథలను ఎంచుకోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ ప్రయాణం ఎన్నో మలుపులతో నిండిపోయింది. విజయాలు, పరాజయాలు, వివాదాలు, అభిమానుల ఆదరణ, ఇలా అనేక అనుభవాల మధ్య ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చిన్నప్పటి నుంచే రాజశేఖర్ కు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల వైపు ఆకర్షితులయ్యారు. మొదట తమిళ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించి తరువాత తెలుగు చిత్రసీమలో అవకాశాలు అందుకున్నారు. రాజశేఖర్ సినీ జీవితానికి పెద్ద మలుపు తీసుకొచ్చిన చిత్రం తలంబ్రాలు. ఇందులో ఆయన పోషించిన ప్రతినాయక ఛాయలున్న పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆహుతి, అంకుశం, మగాడు, ఓంకారం, ఎవడైతే నాకేంటి వంటి చిత్రాలతో ఆయన ప్రజాదరణ మరింత పెరిగింది. ప్రత్యేకంగా అంకుశం చిత్రం ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది.
పోలీస్ అధికారిగా ఆయన చూపించిన ఆగ్రహం, గంభీర సంభాషణలు, నటన తీరు కారణంగా ప్రేక్షకులు ఆయనను ఆగ్రహ నటుడుగా పిలవడం ప్రారంభించారు. మగాడు సినిమా సమయంలో నటి జీవితతో రాజశేఖర్ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి తర్వాత వివాహం బంధంగా మారింది. సినీ రంగంలో ఈ దంపతులను బలమైన జంటగా భావిస్తారు. రాజశేఖర్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ జీవిత ఎప్పుడూ ఆయనకు అండగా నిలిచారు. నిర్మాతగా, దర్శకత్వ బాధ్యతల్లో, కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వారు కూడా ఇప్పుడు చిత్రసీమలో నటీమణులుగా కొనసాగుతున్నారు. రాజశేఖర్ ఎక్కువగా సామాజిక సమస్యలు, పోలీసు కథలు, యాక్షన్ నేపథ్య చిత్రాల్లో నటించారు. ఒక సమయంలో అగ్ర కథానాయకులతో సమానంగా ఆయనకు కూడా మంచి ఆదరణ ఉండేది. అయితే తర్వాతి కాలంలో వరుస పరాజయాలు ఆయన సినీ ప్రయాణాన్ని ప్రభావితం చేశాయి. కథల ఎంపికలో వచ్చిన లోపాలు, ప్రేక్షకుల అభిరుచిలో మార్పుల కారణంగా ఆయనకు అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ గరుడవేగ చిత్రంతో మళ్ళీ మంచి గుర్తింపు సంపాదించారు. ఆ చిత్రంలో ఆయన నటనను ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసించారు. రాజశేఖర్ జీవిత దంపతులు రాజకీయాల్లో కూడా కొంతకాలం చురుకుగా వ్యవహరించారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే రాజకీయాల్లో ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగలేకపోయారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని తప్పుడు ప్రచారాలపై జీవిత స్పందించి స్పష్టత ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి రాజశేఖర్ వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కుటుంబ కథలు, ఉత్కంఠభరిత పాత్రలు, భావోద్వేగ ప్రధాన పాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. అవసరమైతే తండ్రి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ గురించి సినీ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. కొందరు ఆయనను చాలా నిజాయితీగా మాట్లాడే వ్యక్తి అంటారు. అయితే కుటుంబం విషయంలో మాత్రం ఎంతో ప్రేమతో, బాధ్యతతో ఉంటారని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. రాజశేఖర్ కెరీర్ కొత్త పాత్రలతో ముందుకు సాగుతోంది. ఆయన సినీ ప్రయాణం ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. ఓటమిని వాయిదా వేయబడిన గెలుపుగా భావించి ఆయన ముందుకు వెళుతున్న తీరు అభినందనీయం. స్వతహాగా బయట కూడా కాస్త ఆవేశపరుడే అయిన రాజశేఖర్లో అదే స్థాయిలో మంచితనం, మానవత్వం ఉంటాయనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ రాజశేఖర్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామైక్స్.